ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా, ఆదివాసీ జిల్లానే కాదు, ఇక్కడ కళాకారులు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి ఒక కళాకారులు కూడా ఉన్నారు. సినిమా రంగంలో కూడా ఒక ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ సాధించినటువంటి చరిత్ర ఆదిలాబాద్కు ఉంది. అలాగే ఆదిలాబాద్ నుంచి ఒక ఆణిముత్యం, ఒక డైరెక్టర్ ఆ సినిమా రంగానికి వెళ్ళి అక్కడ ఒక మూవీ తీసి ఆ సినిమాను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అలనాటి రామచంద్రుడు అనేటటువంటి ఒక మంచి టైటిల్ ఎంచుకొని ఆ సినిమాను విడుదల చేసి సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి సుభాష్ చంద్రారెడ్డి నివాసంలో ఉన్నాం. ఆయన అబ్బాయే ఆకాష్ రెడ్డి. మనం ప్రస్తుతం ఆకాష్ రెడ్డితో మరి మాట్లాడి సినిమా విశేషాలు, ఆ తర్వాత ఆయనకి సినిమా రంగంలో ప్రవేశించడం గల ఆసక్తి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ న్యూస్ ఛానల్. చెప్పండి, అంటే ఈ సినిమా తీయాలనేటటువంటి ఒక కళ ఏదైతే మీకుందో, అసలు ఎందుకు అనిపించింది సినిమా తీయాలని? నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం అండి. సో నేను కైత్వాల్